Long time ago I know this man. అయితే ఇన్ని హేళన చేశారు మన రాష్ట్రంలో చాలామంది. ఓకే, చాలా విమర్శించారు. ఒక రకంగా ఇప్పుడు నన్ను డైరెక్ట్గా టార్గెట్ చేయలేక, అంటే ఒక అనుభవం, ఇప్పుడు ఒకరికి జరిగే అనుభవం అనేకరికి జరుగుతాయి, అవునా కదా? ఆయనకి జరిగినటువంటి ఒక అనుభవం, నాకు దేవుడు నాతో మాట్లాడిన అనుభవం, రెండు కొన్ని ఈక్వల్గా ఉంటాయన్నమాట. కానీ ఆయన నాకంట చాలా పెద్దవాడు, గరుడు ప్రపంచంలో ఒక పెద్ద ప్రవక్త. అయితే నన్ను ఎలా విమర్శించాలో తెలియక ఆయన విమర్శించడం మొదలుపెట్టారు. ఇలాంటి వాళ్ళు బయలుదేరారు అని. ఓకే, బట్ ఐ నో దిస్ మ్యాన్. నేను లాస్ట్ టైము ఒక ప్రవక్త పేరు చెప్పాను, హీలింగ్ ఇవాంజలిస్ట్, నాకు చాలా అభిమానమైంది. ఏం పేరు చెప్పాను? ఆయన పేరు టిఎల్ ఆస్బాన్. ఆయన తర్వాత నాకు ఇష్టమైంది బెన్నీహిన్ గారు. ఓకే, కమాన్, యూ షుడ్ పుట్ ద వాల్యూమ్ ఆఫ్ అండ్ వాల్యూమ్ అప్లో పెట్టి కరెక్ట్గా ఫస్ట్ నుంచి చేయాలి, అక్కడి నుంచి, లేకపోతే అందరికీ అర్థం కాదు అది. సో future of a city built on dreams. For now, the fires rage on, leaving Los Angeles scarred and searching for answers. Over on the East Coast, they always holler and tell me, why are you going to the West Coast? Everybody pulls right to Los Angeles. Okay. Maybe that's God's... దీనికి ముందు విలియం బ్రాన్హామ్ గారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, ఏంటి అది చూస్తే హీఈస్ అరౌండ్ లైక్ 55-60 at that age. ఓకే, అది కూడా పెట్టుకో, జస్ట్ పుట్ ద డేటా లైక్ దాట్. ఓకే, జస్ట్ గ్యాదర్ ద డేటా బై ద సైడ్, యూ క్యాన్ డిస్ప్లే దిస్. ఓకే, చూడండి కొంచెం మళ్ళీ ఫస్ట్ నుంచి రా. ఇదేనా ఫస్ట్? రైట్. ఓకే, 4 minutes స్టార్ట్ చేసావు కదా, మొత్తం ఎంతసేపు ఉంది? 13.47. బియా కూర్చో, వినండి. Searching for answers. Over on the East Coast, they always holler and tell me, why are you going to the West Coast? Everybody pulls right to Los... You can read it. ఇక్కడ డిస్ప్లే అవుదా? నా ముఖం నేనే చూసుకోవాలా? సరే, ఎనీవే, ఓవర్ ద ఒక పని చేయి, వాట్సాప్ లింక్ పంపించు అందరికి. వాట్సాప్ ఆన్ చేసుకోండి, వైబ్రేషన్లో పెట్టుకోండి, తగ్గించుకోండి. మళ్ళీ ఆన్లైన్లో ఫోన్ చేసి రెండు హలో అని బ్లాక్ చేయండి. ఇలాగా బ్లాక్ చేసి కట్ చేయండి, మళ్ళీ ఫోన్లు ఎత్తొద్దు. ఎవరితో ఇందాక సెల్ల మోగుతుంది ఇలాగ, మీ సెల్ల మోగితే మళ్ళీ నా కోపం మోగుతుంది ఇక్కడ. సో పుల్ ఇట్ ఆఫ్. పంపించారా వాట్సాప్ లింక్? ఓకే, అది మీరు ఓపెన్ చేసి ఒకసారి 4 minutes దగ్గరికి వెళ్ళి, ఆ 4th minute దగ్గర అది చదువుతాను చూడండి. ఎవరికైతే అది లేదో మీరు jcnm.org అనే వెబ్సైట్లోకి వెళ్తే, ఆ వెబ్సైట్లో వాట్సాప్ ఇది ఉంటుంది అనమాట, ఒక QR code లాగా ఉంటుంది. దాన్ని మీరు నొక్కితే ఇలాగా ఒక ఛానల్లోకి వెళ్తారు. అక్కడ మీరు ఫాలో అని నొక్కితే వాట్సాప్ ఛానల్ వస్తుంది అనమాట. పక్కన ఎవరిని అడగండి, అక్కడ కింద లెఫ్ట్ సైడ్ నొక్కాలి ఇలాగ ఛానల్స్కి. కొంచెం వాట్సాప్ ఉన్నా కానీ ఇది కొంచెము ప్రొసీజర్ తెలిస్తేనే వస్తుంది. రీసెంట్గా ఒక 1 year నుంచి ఉందా, 2 years నుంచి ఉందా? 2 years నుంచి ఉంది కదా, 1.5 year. యా. సో ఎంతమంది వచ్చారు ఇక్కడికి ఈ టాపిక్? ఈ ఫోటో దగ్గర ఎంతమంది ఉన్నారు? ఎనీబడి కమ్? ఓకే, అక్కడ ఆపండి. యూ కెన్ స్టాప్ దేర్, స్టాప్ ఎట్ దట్ పిక్చర్ అండ్ లెట్ us see. చూడండి ఈ న్యూస్ వాళ్ళు, దిస్ న్యూస్ పీపుల్. ఓకే, మాకు బ్రదర్ అంటే ఇగో వాట్సాప్లో పంపించాం మీకు, ఆ లింక్ నొక్కితే మీకు వస్తుంది. ఇప్పుడు ఏమైంది వాట్సాప్? యా, లెట్ మీ సీ వెదర్. యా, వాట్సాప్లో పంపించేశాడు అందరికీ. యా, యూ గాట్ ఇట్. బట్ ఇది వేరే న్యూస్ ఛానల్ ఇది కదా. ఇదే న్యూస్ ఇది. ఓకే, దిస్ ఇస్ అ డిఫరెంట్ వెబ్సైట్. ఓకే, అంటే ఈ లెక్కని చాలా న్యూస్ ఛానల్స్ ప్రీచ్ చేశాయి దీన్ని. చూడండి ఎంత విస్తారంగా వెళ్ళిందో. దేవుడు, హౌ గాడ్ క్యాన్ డూ దాట్. అండ్ ఫైనల్లీ ఒక్కొక్కసారి కొన్ని విషయాలు దేవుడు ఎలా వాడుకుంటాడో మనకే తెలియదు. రీసెంట్గా క్రిస్మస్ టైంలో ఒక సాంగ్ పాపులర్ అయింది. ఏ సాంగ్? కోయ్ కోయ్ సాంగ్. నేను మా పిల్లలకి చెప్పా, మీరు ఊరికే మాకు వ్యూస్ ఎన్ని వచ్చాయని చూసుకుంటారు కదా, ఈ పాట పాడండి బోల్డ్ వ్యూస్ వస్తాయంటే, ఏ పాట అని చెప్పి ఇద్దరు షాక్ అయ్యారు, ఇదేంటి ఇలా ఉంది పాట అని. సో యూనో ఇప్పుడు ఆ పాట పట్టుకొని ఎంత పాపులర్, కొంతమంది డ్యాన్స్ వేసారు. తర్వాత మధ్యలో ఏం తెలిసింది? ఆయన సాక్ష్యము మహాద్భుతమైన సాక్ష్యం కదా. ఆయన్ని హేళన చేసే విధానంలో ఓకే
ఆయన్ని ఎక్కిరించే విధానంలో ఆయన సాక్ష్యము గనక వింటే 4 పట్టుకోవాల్సిందే. అవునా కదా? వాట్ ఎ మైటీ టెస్టిమోనీ. ఎంతమంది విన్నారు ఆయన సాక్ష్యం? యు సీ వాట్ ఎ పవర్ఫుల్ టెస్టిమోనీ. నేను అసలు ఈ సాక్ష్యం ఎప్పుడైనా తెలుసా? ఎప్పుడో విన్నాను 20 సంవత్సరాల ముందు. ఆయన ఈ పాటికి ముసలాడు అయిపోయి ఉన్నాడు అంటే చూస్తే యంగ్గా ఉన్నాడు ఆయన అప్పుడు. యూనో హీ స్టిల్ అలైవ్. వీ హర్డ్ ఇట్ లాంగ్ టైమ్ అగో. ఎప్పుడో మేము ఇంజనీరింగ్ చదువుకున్న టైంలో మేము విన్నాం ఈయన సాక్ష్యాలు. ఏం పేరు ఆయన పేరు? యా, ఐ హర్డ్ హిస్ నేమ్. అండ్ దెన్ యూనో ఆయన సాక్ష్యం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే ఆయన నమ్మకాన్ని, అంటే ఫస్ట్ మామూలుగా సాక్ష్యం చెప్తే ఎవరు వినరు కదా, అందరూ ఇదేం పాటని వెరైటీగా అందరూ వైరల్ అయిపోయింది. ఎప్పుడైతే ఆయన సాక్ష్యం విన్నారో అందరికీ కళ్ళు బయలు గమ్మాయి. అంటే ఒక రకంగా యేసయ్య నామము ఆ అవమానములోంచి ఏమొచ్చింది? యేసయ్య నామానికి ఘనత కూడా వచ్చింది. యూనో దే షట్ హిస్ మౌత్. దట్స్ ఎ మైటీ టెస్టిమోనీ. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పాపులర్, సింగ్ దిస్ సాంగ్. ఓకే, ఆల్రైట్. ఎనీవే, బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఇది వచ్చారా? ఓకే, వాట్సాప్లో వచ్చేసింది. ఆన్లైన్లో చూసుకోండి అందరూ. నాకు మాకు అన్నారు కాబట్టి నేను వాట్సాప్లో ఛానల్లోకి వెళ్తే ఈ వాట్సాప్ ఛానల్లో ఓకే అది ఉంది. సో హూస్ టెస్టిమోనీ, మీరు ఫాలోవరు ఉన్నమాట. అందుకే నేను ఇలా ప్రశ్నలు అడగొద్దు, మీరు కామెంట్లు పెట్టి మళ్ళా వినండి సాయంకాలం దాకా వెనక్కి వెళ్ళి. సరే రైట్, చదవండి చూద్దాం. ఇక్కడ ఓవర్ ద ఈస్ట్ కోస్ట్ దే ఆర్ ఆల్వేస్ హాలరింగ్ టు మీ. ఈయన ఒక ప్రాఫిట్ అండ్ ప్రొఫెసయింగ్. ఈయన మీరు ఈ మధ్య ఒక దశాబ్దముగా మీరు విన్నారు ప్రవచనాలు, ఇంటి పేర్లు, ఫోన్ నెంబర్లు, మార్గాలు, వాళ్ళు అన్నీ చెప్పడము, వాళ్ళ రోగాలు అన్నీ చెప్పడము కూడా విన్నాం. కానీ ఇది బైబిల్లో ఎప్పటి నుంచో ఉందా లేదా? యేసుప్రభు వారు చెప్పారా లేదా నతానియేలు గురించి? నువ్వు ఇక్కడికి రాకముందు ఎక్కడున్నావని చెప్పారు? యా, గాడ్ సెడ్ హిస్ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. మనము ఆ జోషియా ప్రవక్త కూడా చూసాం. ఆ ప్రవక్త జోషియా అనే జోషియా అనే రాజు వస్తాడు దావీదు గోత్రం నుంచి అని చెప్పి ప్రవచించాడా లేదా? ఎన్ని సంవత్సరాలతో నెరవేరింది? 300 years దట్ ప్రాఫెసీ. ఓకే, ఇక్కడ ఈయన ప్రవక్త చూడండి. ఓవర్ ద ఈస్ట్ కోస్ట్ దే ఆర్ ఆల్వేస్ హాలరింగ్ టు మీ. వై యూ గోయింగ్ టు ద వెస్ట్ కోస్ట్? ఎవ్రీబడి పుల్స్ అవుట్ టు లాస్ ఏంజల్స్. మేబీ దట్స్ గాడ్స్ ప్లేస్. ఎస్, దట్స్ రైట్. రైట్ హియర్ ఈస్ ద ప్రాబబ్లీ వేర్ జడ్జ్మెంట్ విల్ స్ట్రైక్. ఒకవేళ తీర్పు దినము మొదట ఎక్కడి నుంచి ఆరంభమవుతుందో తెలుసా మీకు? దేవుని యొక్క గృహము నుంచి. జడ్జ్మెంట్ విల్ బిగిన్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే టు హూమ్ మచ్ ఈస్ గివెన్ మచ్ ఈస్ రిక్వైర్డ్. ఎవరికి ఎక్కువ ఇవ్వబడ్డదో వారి నుంచి ఎక్కువ డిమాండ్ చేయబడుతుంది. టు హూమ్ మచ్ ఈస్ గివెన్ మచ్ ఈస్ రిక్వైర్డ్. దేవుని సంగమానికి వెలిగిచ్చాను, ఎంత వెలుగావు? ఈ సమాజాన్ని కాపాడాల్సింది నువ్వే. మీరు లోకమునికి ఏమై ఉన్నారు? సో he says, what? Come on, give me the report first. వాళ్ళందరూ వేరు. First tell me your report. How far did you glorify my name? How far did you keep yourself holy, righteous? Okay, పడిపోయావు కరెక్టే, but did you wake up, wash yourself? Maybe that's God's place. That's right here, probably where judgment will strike, and that's right. Let's get ready. This will probably be the first place it will be hit, right in here. Oh church, hold to God's unchanging hand. Okay. Now, carry on. Display it now. Los Angeles, maybe that's God's place. That's right. Right here is probably where judgment will strike. And that's right. Let's get ready. This will probably be the first place it'll be hit, right in here. So, church, hold to God's unchanging hand. Pray. That's solemn warning. We don't know what time. You don't know what time that this city. ఆ వచనాలను ఆయన చదువుతున్నాడు అనమాట. ఆయన రాసిన మాటలు వాళ్ళు రాసి ఆయన చదివే వాటిని అక్కడ హైలైట్ చేస్తున్నారు. అంతమందికి అర్థమైంది నేను చెప్పేది? రైట్, ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, మిగిలిన వాళ్ళకి నేను చెప్తా. ఒక లైన్లో చెప్పేస్తే అర్థమైంది. అరగంట సేపు 10 నిమిషాలది, నో ప్రాబ్లం. రైట్, డన్. క్యారీ ఆన్. One day is going to be laying out here at the bottom of this ocean. Oh, Capernaum, said Jesus, thou who exalted into heaven will be brought down into hell. For if the mighty work. ఓ కపెర్నహూమా అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
ఎవరి గురించండి? సింపుల్, కమాన్. Had been done in Sodom and Gomorrah, it had been standing to this day. And Sodom and Gomorrah lays at the bottom of the Dead Sea, and Capernaum's in the bottom of the sea. Thou city, who claims to be the city of the angels, ఏం పేరు ఆ సిటీ పేరు? యా. who's exalted yourself into heaven and sent all the dirty, filthy things of fashions and things, even the foreign countries come here to pick up our filth and send it away. Your fine churches and steeples and so forth, the way you do. Remember, one day you'll be laying in the bottom of this sea. You're a great honeycomb under you right now. The wrath of God is belching right beneath you. How much longer you'll hold this sandbar hanging out over that, when that ocean out yonder a mile deep will slide in there, plumb back to the Salton Sea. It'll be worse than the last day of Pompeii. Repent, Los Angeles! Again. See that now? You don't want to clap to this prophet? You go back 3-4 years back. 3-4 సంవత్సరాల ముందు వెళ్ళి చూడండి. ఈయన మీద ఎలా మాట్లాడారో కొంతమంది. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో అందరూ తెలుసు నాకు. నేను పెద్ద రిఫ్లెక్ట్ అవ్వను నా మీద, ఎవరి మీద ఏం వేసినా. ఐ విల్ కీప్ క్వైట్. వన్ డే ద లార్డ్ విల్ గ్లోరిఫై హిస్ నేమ్. ఇది ఈ నామాన్ని అన్యులు వ్యర్థపరచలే. ఈ ప్రవక్త గురించి చెడుగా ఎవరు మాట్లాడారో తెలుసా? You know that? Yeah? మీలో కొంతమంది, anybody saw those videos? At least few people, only one man saw that. Yeah. You see, because ఎందుకంటే ఈయన గురించి తెలీదు. But for me, I dig all the past. Sometimes I give these videos to, to my kids. See this. Maybe వాళ్ళు మర్చిపోయి ఉంటారు. I even once gave his prophecies and said, I think a year back, I think I gave. Do you remember? I gave this man's prophecies to you. Remember? You remember? You don't remember? How accurately he told the names of the people calling on the dais. You came from that bus. E road dikka ela vacho. You came like this. I sent you videos. I like this man of God since a long time. Chaala mandi will see. He's a very powerful prophet. Okay, yeah, carry on. Repent, the rest of you, and turn to God. The hour of His wrath is upon the earth. Flee while there's time to flee, and come into Christ. Let us pray. Dear God, when my spirit is shaking, my heart is dropping teardrops of warning. Grant, oh God, that men and women will not think of what I've said as a joke, and the church people will not think of it as something that was prejudice or against them. May they see, Lord, it's in love. Thou bearest me record, Almighty God, that up and down this coast I went year after year proclaiming your word. Bear me record, oh God, if it would happen tonight, I've told the truth. Thou knowest this vision of the bride is the truth. I've took your name by it, Lord, and said it was thus saith the Lord. And I feel that I'm conscious, Lord, of what I'm doing. So I pray thee, Lord, in Jesus' name, let people shake themselves tonight and flee from the wrath that is to come. For Ichabod is wrote over the doors and over the nations. A black check mark has come across it. The Spirit of God is breathed away from it. And they're weighed in the balances and found wanting. ఈ మాట దగ్గర ఒక్క నిమిషం ఆపండి. ఇది తెలుసా మీకు? మేనే టకేల్ అంటే ఆ పట్టణాన్ని కొలిచాడు, అది చాలా తేలికైపోయింది. You see the way he's prophesying with the revelation and the word? Yeah, carry on. They are weighed and the balance the is feast found. of King Nebuchadnezzar Yeah, carry on. has repeated again with drunken parties and half-dressed women calling themselves Christians. Drunken parties, half-dressed women. Skin-tight trousers, tight jeans, tight blouses. Yeah. No chunnis. అవన్నీ ఉన్నాయి అక్కడ పక్కన.
I'm reading that. Low neck. Yeah. All right. Some cuts here and there, opening. Any raskondi pakkan bracket lo. Yeah. Carry on. Am I not warning you? God of heaven, Yeah, carry on. have mercy upon a sinful world and a sinful people, Lord, as we are tonight. God, I'm trying to stand in the breach and ask for divine mercy, that you'll speak into this crowd tonight and call your bride to attention, Lord, to march not by the sound of any creed, but by the sound of the gospel of the Lord Jesus Christ. Grant it, oh God, let it be known this night that thou art God and thy word is truth. Again. ఇప్పుడు లెట్ ఇట్ బర్డ్ టు నైట్ అంటే ఏం తెలుస్తుంది? ఆయన పుట్టినప్పుడు చూడండి, గూగుల్లో కొట్టండి విలియం బ్రెన్హామ్ ప్రొఫెట్ అని. ఈ వీడియో ఉంచాలా లేదా తర్వాత డిసైడ్ చేస్తా. యా, ఎప్పుడు పుట్టారు ఆయన? 1909. ఎప్పుడు చనిపోయారు? పోన్లే, ఏ 1950లోనో పోనీ ఒక ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ ఏజ్ చూస్తే మేబీ ఆయన వయసు చూస్తే ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు బతికినట్టుంది? మేబీ 56. Yeah, I died very young. Maybe even if he's preaching at 53, 54, పోనీ 1960లో చెప్పాడు అనుకుందాం. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 40, 20, ఎన్ని మొత్తం? 60, 65 సంవత్సరాలు. 65 కాదు, 35 కదా. 35 and 25 ఎంత? 60 years. ఒక రకంగా ఒక ప్రవచనము ఒక ఊరి మీద రావడానికి ఎంతకాలం పట్టింది? యు సీ వాట్ ఐ సెడ్ సమ్టైమ్స్ ద కర్మ విల్ నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. అందుకే పాపం పెరిగిపోతుందంట. ఒక తరం మా తాత బాగానే ఉన్నాడు, ఇదే పాపం చేశాడు, మా నాన్న బాగానే ఉన్నాడు, నేను విరవీగిపోతా. ఆల్మోస్ట్ లైక్ ది థర్డ్ జనరేషన్, అవునా కదా? దే హర్డ్ దిస్ ప్రాఫెసీ. దిస్ మ్యాన్, కెన్ యూ బిలీవ్ దిస్ మ్యాన్? అక్కడేమో ఆ ప్రవక్త హోషియా గురించి, జోసియా గురించి ఎన్ని సంవత్సరాల ముందు ఇచ్చాడు? 300 years. And here, almost like how many years? 60 years about Los Angeles. One of the powerful, all, ఇప్పుడు ముంబైకి ఎందుకు అంత పేరు? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ముఖేష్ అంబానీ, all Ambanis, good Ambanis, everybody. Whatever it is, they are all there. The film actors, all the big people are there. Financial capital, avuna kada. This is all the film, the world top ఉండేటువంటి వాళ్ళందరూ అక్కడ ఉంటారు అన్నమాట. Yeah, because God blessed it. So they didn't keep the blessing. Pride came like Israel. Yeah. Come on. While solemnly in the face of this people, we call them to attention of thy word. In the name of Jesus Christ, I pray for them, Lord. They have seen you beyond any shadow of doubt. Move across their crowds and tell them what's in their heart. Thou knowest, Lord, that right now what's going on. Thou knowest that to be truth, oh God. And I pray thee in Jesus' name, let the Holy Spirit intercede again, Lord, and pull from this audience, Lord, those who are written in the Lamb's Book of Life. You see that now? ఎవరి పేర్లు ఇలా జరగబోతుంది, ఎవరి పేర్ల జీవగ్రంథంలో రాయబడ్డాయో వాడిని తప్పించండి నాయన అంటున్నాడు. You see now? He knows and he's also praying for them people. For them. Yeah, carry on. Granted, oh God, I pray with all my heart. These people naturally, Lord, would give me the last penny they had to support the message. They'd do anything that they could, but oh God, when it comes to coping with it and coming into it, I pray, God, that this will be the night that you'll reward them and pour down your Holy Spirit upon this convention. And may there not be a frolic or jumping around, but a weeping and a crying and a repenting
holding on to the horns of the altar while we see judgments rolling beneath us tonight. Grant it, God, I pray as sincerely as I know how, in the name of Jesus Christ. My brother, sister, I don't know what more to say. If I've found grace in your sight by the power of God, if you believe me to be His prophet, See that? this is the first time in public I've ever said that. But I feel a strange warning of some sort. I'm not prone to this, you know I'm not. I don't act like this. I hesitated to speak that message and say those things. I run sideways and everything else to keep from doing it, but it's been said. And it'll stand at the day of the judgment as a witness that I've told the truth. That's thus saith the Lord God. Oh, Pentecost, run for your life. Flee to the horns of the altar and cry out before it's too late. For an hour will come when you can cry and it'll do no good. For Esau sought to find a place of his birthright and couldn't find it. I commit you, old California, old convention of the full gospel businessman, who I love, who I've left and strung to with all my heart. I commit you to Jesus Christ tonight. Flee to Him. Don't let the devil ever... యా లాస్ ఏంజల్స్ ఏ స్టేట్లో ఉంది మీకు తెలుసా? కాలిఫోర్నియాలో ఒక చట్టం ఉంది. ఆ రాష్ట్రంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక చట్టం ఉంటుంది కదా, 50 రాష్ట్రాలు. ఆ రాష్ట్రంలో చట్టం ఏంటో తెలుసా? నీకు 5, 6, 7 సంవత్సరాలు ఉందనుకో వయస్సు, నువ్వు స్త్రీగా ఉన్నావు అనుకో, నేను పురుషుడు అయిపోవాలనుకో, గవర్నమెంట్ నీకు ఫ్రీగా ఆపరేషన్ చేసి పురుషుడిగా మార్చేస్తుంది, తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా. నువ్వు పురుషుడు అనుకో, స్త్రీగా మారిపోవాలనుకో, డైరెక్ట్గా వెళ్ళి టీచర్కి చెప్పొచ్చు, గవర్నమెంట్ నీకు డబ్బులు ఇచ్చి మార్పించేస్తుంది స్త్రీగా. ఇంత ఘోరం నడుస్తుంది అన్నమాట ఈ చట్టం. అందుకే చాలా మంది రకరకాల వేరే చోట్లకి వెళ్ళిపోతున్నారు వదిలేసి. మొదటి ప్రాంతము ఈ ప్రాంతం, కాలిఫోర్నియా అనే రాష్ట్రం. చాలా డబ్బు ఉండే రాష్ట్రం. మన భారతీయులు చాలా మంది ఉంటారు అక్కడ, కోటీశ్వర్లు, కుబేర్లు, అందరికీ డబ్బులు ఉన్నాయి అక్కడ. సిలికాన్ వ్యాలీ ఉంటుంది, ఐటీ హబ్ కంపెనీ, గూగుల్ మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి. రోజు కొట్టుకుంటారు కదా గూగుల్స్, అన్నీ అక్కడే. ఈ యాప్లు, ఐటీ కంపెనీలు, డబ్బు. ఆ కాలిఫోర్నియా బడ్జెట్ ఒక్కటే, దాని డబ్బు ఒక్కటే ఇండియా కంటే ఇండియా కంటే 2-3 రెట్లు ఎక్కువ. ఆ చిన్న రాష్ట్రం డబ్బులు భారతదేశం కంటే, అంత గొప్ప ప్రాంతం అది. సో అదనమాట. అందులో చాలా ఉన్నాయి పెద్ద పెద్ద సిటీస్. అందులో ఇది మొత్తం హాలీవుడ్ అంటే పెద్ద పెద్ద ప్రపంచంలో పేరు పొందిన అపర కుబేర్లైన సినిమా యాక్టర్లు అందరూ ఉంటారు. ఆ పెట్టుబడి పెట్టే డైరెక్టర్లు అందరూ అక్కడే ఉంటారన్నమాట. ఎవరు ప్రెసిడెంట్లు అందరూ అక్కడే ఉంటారు. ఒక ఇల్లు కాలిపోయిందండి, 10,000 కోట్లు అండి ఇల్లు. ఎంత అంటే ఊహించుకో, ఎలాగా, ఎంత గొప్ప తలమై ఉంటుంది. చూద్దాం. Cool you off from this. Stay right with it until you're everyone filled with the Holy Ghost in so much that'll make you come to this Word. That'll make you women straighten up. That'll make you men straighten up. If you say you've got the Holy Ghost and won't cope with the Word, it's another spirit in you. God's Spirit is on His Word. The Messiah, the anointed Word. The bride must be a Messiah. The anointed Word. Let us stand to our feet in the name of the Lord Jesus Christ. If you never hear my voice again, but God willing, I'm sailing to Africa in a few hours. I may never return, I don't know. But I tell you, with all my heart, I've told you the truth. I haven't shunned to declare to you everything that God has told me to say. And I've said it in the name of the Lord. It's a solemn moment. I don't know how to express it. I've tried to leave the pulpit 3 or 4 times and I can't do it. This is a solemn hour. Don't you never forget it. This is a time that maybe God may be making His last call. I don't know. He'll make His last call someday. When? I don't know. But I'm telling you, according to that vision, it looks like that bride's about finished. Look at the nominal churches coming in. When the sleeping virgin come for oil,
She failed to get it. The bride went in. ఏంటి? ఆ ఊర్లో ఉండేటువంటి వధువు వెలుగు ఇవ్వడం మానేసింది. ద చర్చ్ దేర్ ఫెయిల్డ్, సో ద అటాక్ హ్యాపెండ్ దేర్. అర్థమైంది? అక్కడ ఏ సంఘం ఉందో అవన్నీ ఇక్కడ అది మీకు చెప్పకూడదు నేను. సో యూ క్యాన్ అగైన్, మే గాడ్ గివ్ యూ డీప్ కంప్రహెన్షన్ టు అండర్స్టాండ్ దిస్ ప్రొఫెసీ ఆఫ్టర్వర్డ్స్. ఇంటికి వెళ్తా చదువుకోండి. యా, కమ్ ఆన్. The rapture went up while they went to buy oil. The bridegroom come. అక్కడ సంఘం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? చర్చ్ దేర్ ఇస్ స్లీపింగ్. యా, క్యారీ ఆన్. Are you asleep? Wake up quickly and come to yourself. And let us pray each one like we were dying at this minute in the name of the Lord. Let's each one pray in your own way. God Almighty, have mercy upon us, Lord. Have mercy on me. Have mercy upon us all. What good does it do, no matter what we do, if we fail in these things? I stand and ask for mercy, O God, before this great city sinks beneath the sea and judgments of God sweep this coast. I pray, God, that you'll call your bride. I commit them to you now in the name of Jesus Christ. Yeah. 57 billion damage. Wow. 57 billion అంటే ఎన్ని లక్షల కోట్లు? Wow. I don't know.